బృహద్గీతని రచించటం, అందులో మీరు ఎంత చక్కటి సారాంశాన్ని, ఎంత చక్కటి విషయాల్ని వివరించారు, పొందుపరిచారు అన్న విషయాన్ని చక్కటి గానం రూపంలో మాకు అందించటం నిజంగా మేము చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తూ, ఇక ప్రాణానికి, ఇంద్రియాలకు గల సంబంధం ఏమిటి? మీరు ఏ విధంగా రచించడం జరిగింది ఇందులో చెప్పండి? ఇప్పుడు మనం ఈ ప్రాణానికి, ఇంద్రియాలకు గల సంబంధాన్ని ఒకసారి మనం తెలుసుకుంటే, సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి గల గల సంబంధాలు సంబంధం, పరివారంతో గల సంబంధం హ్మ్. మనకిక్కడ అర్థమవుతూ ఉంది. హ్మ్. ప్రాణమనియడి భర్తకెప్పుడు భార్యలగు ఈ ఇంద్రియమ్ములు ఓకే. భరణయోగ్యుల నేలు వారిని భర్తలుగా విద్వాంసులెంతురు. హ్మ్. ఎవరు పోషించాలనో వారిని పోషిస్తే వాళ్ళు భర్త అట, పశించేవాడు భర్త అని చెప్పడం అన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ ప్రాణం భర్త అయితే ఇంద్రియములు భార్యలు. అంటే హ్మ్. ఇంద్రియములు పోషింపబడతాయి కాబట్టి అవి భార్యలు అని హ్మ్. చాలా చక్కగా మనం చెప్తున్నాం. ఇదే భార్యాభర్తల సంబంధం సంబంధం అది గురించి. ఏ విధంగా మనకు కుటుంబంలో ఉంటుందో అదే హ్మ్. విధంగా శరీరంలో కూడా హ్మ్. భర్త ఒకడు కానీ భార్యలు అనేకములు, రైట్. అనేకము హ్మ్. అనేక ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తర్వాత అధికురాలగు వాణి బృహతి. నిజానికి వాక్కు అనేది బృహతి. బృహతి అని పేరు వాక్కుకు, అంటే మాటకు. హ్మ్. హ్మ్. భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని ప్రత్యేకంగా తయారు చేశాడు. హ్మ్. వాక్కు, మనస్సు అనే రెండింటిని కలిపి తయారు చేశాడు. ఇతర జంతువులకు, ప్రాణికోటికి లేదు. వాక్కు, మనస్సు రెండు లేవు నిజానికి. హ్మ్. హ్మ్. ఏమండి? హ్మ్. దీనికి ఇక్కడ అయితే వాక్కును ఈ మనస్సును రెండు కలిపి రెండును దేనితో కలిపాడు? ప్రాణంతో కలిపాడు. అది హ్మ్. హ్మ్. ప్రాణశక్తితో కలిపి ఈ రెండింటిని కలిపి మనిషిని తయారు చేశాడు అని మనకు ఉపనిషత్ చెప్తూ ఉంది. రైట్. ఇక్కడ అధికమైంది శరీరంలో గొప్పది వాక్కు, నిజంగా చెప్పాలి అంటే దానికి బృహతి అని పేరు. హ్మ్. హ్మ్. కానీ వాణికిని భర్త అగుట చేతను ఈ వాక్కుకు కూడా భర్త ఎవరు? ప్రాణం. హ్మ్. కాబట్టి దానికి బృహస్పతి అని పేరు అన్నమాట. అది హ్మ్. అంటే ప్రాణానికి బృహస్పతి అని పేరు. హ్మ్. ప్రాణమే కథ బ్రోచె వాణిని. ప్రాణం లేకపోతే వాక్కు కూడా ఏమి పని చెయ్యదు కదా. హ్మ్. అది ప్రాణమనగా సామమే గద, లోకమంతట ఉన్నదే గద, సామరూపం బెరుగగలిగిన స్వార్థమెక్కడిదండి మనిషికి. సామం అంటే సమానం అన్నమాట. హ్మ్. అది ప్రాణం అంటే సమానం, సమదృష్టి కలిగినటువంటిది ప్రాణం అన్నమాట. ప్రాణం చాలా గొప్పది. హ్మ్. అందుకే ప్రాణాన్ని ఆశ్రయించి దేవతలు కూడా అసురుల మీద విజయాన్ని సాధించారు. హ్మ్. అందుకే మనిషి బలుసాగు తిన్న ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమైంది ఏవైనా ఉండాలి అని చెప్తారన్నమాట. హ్మ్. ఆకలిగా ఉన్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి హ్మ్. చాలా ప్రయత్నించాలన్నమాట. ప్రాణాలు ఒట్టిగా విడకూడదు, హ్మ్. పోగొట్టుకోకూడదు అన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి భగవంతుడు మనకి ఈ ప్రాణశక్తిని అందుకే ఇచ్చాడు. ప్రాణమే ఉద్గీతమనబడు. ఓంకారం, ప్రాణమే ఓంకారం. వాణి గీత ప్రాణమే ప్రాణశక్తికి నిలిచి సర్వము పరమ పురుషుని గొలుచుచుండును. అది ప్రాణానికే ఉద్గీతం అని పేరట. ఎందుకంటే ఇది వాక్కుతో కలిసి ఎప్పుడు ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుందట. హ్మ్. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకే మనం ప్రాణాయామం చేసేవాళ్ళం ఓంకారాన్ని ఉచ్చరించాలి రైట్. అని అవును. చెప్పడం ఇక్కడ. హ్మ్. తర్వాత ఏమంటున్నాడంటే ప్రాణమెప్పుడు వాణితో జతగూడి ఈశుని పాడుచుండును. ప్రాణం వాక్కుతో కలిసి ఒకరికొకరు సహాయం అన్నమాట. హ్మ్. శరీరం లోపల కూడా ఇప్పుడు ప్రాణము ఓంకారాన్ని జపించాలి. ఎట్లా జపిస్తుంది? అది వాక్కు సహాయం అన్నమాట. హ్మ్. అది చెవితో వినాలి. అవును. అన్నిటితో అన్ని ఇంద్రియాలకు అన్నం పెడుతుంది గనక అన్ని ఇంద్రియాలను ఉపయోగించుకుంటుంది ప్రాణము అని హ్మ్. చెప్తున్నాడు హ్మ్. మనకు. హ్మ్. కాబట్టి దేనితో మనం ఉపయోగాన్ని పొందుతామో దానికి అన్నం పెట్టాలి. ఓకే. అదన్నమాట సమాజంలో. హ్మ్. హ్మ్. అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు అని హ్మ్. చెప్పడం. హ్మ్. స్వర ప్రధానము సామవేదము, స్వరమే దానికి ముఖ్య సంపద. స్వరమెరింగిన ఋత్విజుండగు స్వరమెరుంగుము. ఆ స్వరజ్ఞానం ఎవరికి ఉన్నది? ప్రాణానికి ఉన్నది. కనుకనే అది ఏం చేస్తుంది? వాక్ సహాయంతో ఓంకారాన్ని జపిస్తున్నది అని చెప్తున్నాడు. తర్వాత వాణియందు ప్రతిష్ఠితంబై ప్రాణమీషు నిబాడుచుండును. అబ్బా, వాణినే సామకు ప్రతిష్ట గదలతురేని ప్రతిష్ట గలుగును. ఎవరు? తర్వాత ఈ వాణి అనేది ఈ ప్రాణానికి ప్రతిష్ట
కలుగుతుంది. ఏదైనా సరే ప్రతిష్ట అంటే ఉండడం అన్నమాట. రైట్. ప్రతిష్ఠింపబడడం అంటే ఒక దాని యందు ఉండడం అన్నమాట. ఒక దగ్గర ఏమి? ఉండటం. కాబట్టి ఇక్కడ ప్రాణమునందు వాక్కుందా, వాక్కునందు ప్రతిష్ట ఎవరికుంది? వాక్కునందు ప్రాణానికి ప్రతిష్ట ఉంది. కాబట్టి వాక్కునందు ప్రాణానికి ప్రతిష్ట కలిగింది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు ప్రతిష్ట కలుగుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. అది ప్రతిష్ట అంటే బాగుగా ఉండుట అన్నమాట. అది తాను విడివిడిగా ఉండలేడు. వాక్కు విడిగా ఉంటే కుదరదు, చెవి విడిగా ఉంటే కుదరదు. ఇవన్నీ కూడా ప్రాణశక్తి చేతనే అవి నడుస్తూ ఉన్నాయి శరీరంలో. కాబట్టి ఇంద్రియాలకు ఒక ఏకీకృత ఉంది. మనస్సు వీటినన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు చూడాలన్నా, వినాలన్నా, ఆఘ్రాణించాలన్నా, మాట్లాడాలన్నా ఇదంతా మనస్సే కంట్రోల్ చేస్తుంది. కానీ మనస్సు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రాణం మీదనే ఆధారపడి ఉంటుంది అని ప్రాణానికి ఇంద్రియాలకు ఉన్నటువంటి సంబంధం మనకు ఈ ఉపనిషత్తు చక్కగా చాలా చక్కగా వివరించింది. ఇంద్రియాలు నిగ్రహంగా ఉండాలి అని, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మాటలు కూడా మనం వింటూ ఉంటాం నిత్య జీవితంలో. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని. మరి ప్రాణం ఇంద్రియానికి గల సంబంధం ఏమిటి? ప్రాణం యొక్క విలువ ఏమిటి? ఇంద్రియాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విషయాలన్నీ తెలుసు. అసలు ప్రాణం లేకపోతే మనిషి మనుగడే లేదు. మరి ప్రాణం ఏం చెప్తుంది? భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వివరించడం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రశ్నలో తెలుసుకున్నాం. చాలా చక్కగా వివరించారు మసన్ చెన్నప్ప గారు. తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఈ విషయాల్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.